పరిగెత్తకండి రా, మిమ్మల్ని ఎన్నిసార్లు వెంటాడాలి? మనల్ని వెంటాడేది ఆపరు అనుకుంటున్నాను అన్నయ్య. అవును తమ్ముడు, పరిగెత్తు. ఎందుకు రా నన్ను ఇలా హింస పెడుతున్నారు? నా వల్ల కుదరదు అనుకున్నారా? నా పేరు హంటర్ లాగర్బెక్. గన్నకైన సమయం వచ్చేస్తుంది. ఏంటి మళ్ళీ ఎస్కేప్ అయిపోయారా? నేను వదిలేసి వెళ్తానని మాత్రం అనుకోకండి. ఎందుకు వెళ్ళేది హంటర్ లాగర్కే కదా? వాడికి ఏదైనా మొక్కుబడి ఉందా? వాడికి కావాలి. రా వెళ్దాం. ఇతనికి ఆరోగ్యం బాగోలేదనుకుంటా. ఏంటో చూద్దాం. ఇంత కాలిపోతుంది. నిజంగా ఆరోగ్యం బాగోలేదా? అయ్యో, కాళ్ళ దెబ్బ తగిలింది. తాతరా, నేను నిన్ను కాపాడుతాను. అరే ఎలక ముట్లారా, నీకు ఎంత ధైర్యం ఉంటుందిరా? అరే నీళ్ళు, మంచి నీళ్ళు. అతనికి నీళ్ళు కావాలనుకుంటా. ఎక్కడుంది? నీళ్ళు తాగా. అరే నా కాలుకి ఏమైంది? నా కాలుకి ఏమైంది? నా కాలు బాగా నొప్పి పడుతుంది. ఏం జరుగుతుంది నాకేది గుర్తులేదు. అవును, పడిన తర్వాత ఏమైంది? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఎవరో నన్ను కాపాడారు. నాకు తలనొప్పిగా ఉంది. దిగులుపడకు, నువ్వు త్వరలోనే కోలుకుంటావు. ఎవరది? అరటిపండు. నేను తిరిగి చూడకుండా పరిగెత్తాలి, లేకుండా నన్ను పట్టుకుంటాడు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నక్కే కదా నాకు సాయం చేస్తుంది. తను ఎక్కడికి వెళ్తుంది? ఎలుక మంటలతో మాట్లాడుతుంది అంటే. ఇదిగా ఎట్టి పండుని మా కోసం తీసుకొచ్చినందుకు నీకు నిజంగానే చాలా థ్యాంక్స్. అదే సమస్య కాదు, నా దగ్గర చాలా ఉన్నాయి. సరే, నేను వస్తానా? చాలా థ్యాంక్స్. నాకు తను సాయం చేసే విషయం వాళ్ళ దగ్గర చెప్పలేదంటే తను నిజంగానే చాలా మంచిది అనుకుంటాను. వీళ్ళ దగ్గర చెప్పకుండా దాచేసేది. ఒక్క నిమిషం, నాకు ఒక ఐడియా వచ్చేసింది.
నాకు తెలిసి తను అన్నిటినీ ఆ ఎలుకబంటితో షేర్ చేసుకుంటుంది. ఈ బాక్స్ లో కుక్కీస్ ఉందనుకోని ఇది ఆ ఎలుకబంట్ల దగ్గర ఇస్తే వాళ్ళ నోరు పగిలిపోద్ది. చూడటానికే బాగుంది. ఎవరెక్కడ వదిలేసి ఉంటారబ్బా? అంటే పరిగెత్తద్దు, వేరే దారి లేదు. సరే ఇది తీసుకెళ్ళి ఇస్తాను. అలాగే స్ట్రైట్ గా దీన్ని తీసుకువెళ్ళి ఆ బండోల దగ్గర ఇచ్చేస్తాయి. అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నాకు వెనక కూడా కళ్ళులు ఉన్నాయి. నేను రివర్స్ లోనే నడుచుకుంటూ వెళ్తాను. సూపర్ కదా. అవును, దాని రిమోట్ ఎక్కడ ఉంది? దిండ కిందే ఉంది. ఇప్పుడు దొరికిపోయారా? నా దగ్గర పెట్టుకుంటే మీ అందరికి ఇలాగే జరుగుతోంది. నేను ఒక జీనియస్. 2 1 ఖాళీ. అమ్మ బాబో, ఏంటిది? నా కాళ్ళు బాగా అయిపోయాయి. ఎదుగో ఇప్పుడు వచ్చేస్తాను. పిచ్చి జంతువులారా, ఈసారి నేను మిమ్మల్ని ఊరికే వదలను. ఈసారి నేను ఓడిపోను. ఎంత అందంగా ఉంది. కాపాడండి, నాకు దెబ్బలు తగిలాయి. బాగా దెబ్బ తగిలిందా? బాగా మోసపోయావా? మళ్ళీ దెబ్బ తగిలినట్టుంది. నువ్వు దొరికిపోయావు. అయితే నువ్వు నన్ను మోసం చేసావా? నువ్వే కదా దొరికిపోయావు. అలాగే ఇంకా శబ్దం చేస్తారు. నువ్వు ఎంత అరుస్తావో అంత త్వరగా ఎలుకబంట్లు ఇక్కడికి వస్తారు. అన్నయ్య, నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయ్యావా? నువ్వు నాతో ఉన్నంత వరకు నాకు అలా అనిపించలేదు తమ్ముడు. ఒక్క నిమిషం, సన్ని సహాయం అడిగేటట్టుకున్నాడు. నిజంగానా? నాకు వినపడలేదే. వినవా? రా వెళ్ళి కాపాడదాం. నీకేం కాలేదుగా? నా కాళ్ళు నొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళి సన్నికి సహాయం చెయ్యి. నేను త్వరగా వస్తాను. ఓకే తమ్ముడు, త్వరగా రా. ఎంతసేపు అయిందో ఒకరు కూడా కనపడలేదేంటే? ఇంకా శబ్దంగా నువ్వు ఏడవలేవా? నిన్నేరా నేను వెతుకుతున్నాను. నీకు ధైర్యం ఉంటే నా దగ్గరికి రా. హీరోలాగా వచ్చావు కదా, జీరో అవుకో, త్వరగా రా. నేను నీకు చివరి ఛాన్స్ ఇస్తాను బబ్లు. త్వరగా రా బబ్లు. ఏం జరుగుతుంది ఇక్కడ? బాగా ఇరుక్కుపోయావా? అయిపోయావు. నీకేం కాలేదు కదా? ఇంకా నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? నాతో గొడవ పడిన వాళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పుతాను రా. ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్లాక్ మార్కెట్ లో అమ్మిన తర్వాత మనము రిటైర్డ్ అవ్వాల్సిందే. అది సరే, ఏదో మర్చిపోయేలాగా ఉన్నానే. అరే, ఈ బండోడిని నేను ఎలా మర్చిపోయానో తెలియట్లేదా? ఏంట్రా అది? నన్ను బయటకు వదలంట్రా. నేను ఎలా రైతులోకి వచ్చాను? అంతా నా వల్లనే. నటులు చూసి మోసపోయి మిమ్మల్ని కూడా ఈ సమస్యలో ఇరికించానా? అదంతా ఏం లేదు సన్నీ, నువ్వు దిగులు పడకు. దీనికి కారణం హంటర్ వేగ్. డబ్బులు మనల్ని కాపాడారు కదా. అవును సన్నీ.
రండి. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి, నన్ను దించేసి వెళ్ళండి రా.